షర్మిల గారు అయితే ఇప్పటికి క్లెయిమ్ చేసుకుంటారు. తను అన్న జైల్లో ఉన్నప్పుడు కూడా నేను పాదయాత్ర చేయడంలో, అన్న సీఎం కావడంలో నా పాత్ర చాలా కీలకమైనటువంటిది. అట్లాంటి సందర్భంలో నన్ను రాజకీయాలకే దూరం పెట్టిండ్రు వాళ్ళు, అందుకే నేను బయటికి వచ్చిన అని తను కాంగ్రెస్ పార్టీలో తను పార్టీ పెట్టి తెలంగాణలో విఫలమై మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి షర్మిలతో ఏమైనా కంపారిజన్ చేసుకొని ఈ రోజు షర్మిలతో మనము కవితను కంపేర్ చేయలేము. ఎందుకంటే ఒక స్టెబిలిటీ అనేది షర్మిల అంటే నేను ఇన్కాపబిలిటీ అని కాదు, ఇంకోటి ఆమె పరిస్థితిని ఏమేమన్నా అట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని మరి అంత భయం అయితే లేకుండొచ్చు. కాకపోతే అంటే కవితకు ఉన్నటువంటి సామర్థ్యం ఏమిటంటే ఆమెకు కూడా మరి తెలంగాణ సమాజంలో మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా ఆమెకు అభిమానులు ఉన్నారు. ఒకవేళ ఆమె ఇప్పుడు తెలంగాణ జాగృతి ఒక సంస్థ సాంస్కృతికంగా పనిచేసింది, అన్ని జిల్లాల్లో శాఖలు ఉన్నాయి. ఇప్పుడు ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ లో తనకు న్యాయం జరగట్లేదు అనుకుంటే ఆ జాగృతిని ఇంకో పార్టీగా స్థాపించే అవకాశం ఉంది.